ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. బాగున్నారా మీరందరూ? ఈరోజైతే చికెన్ రెడీ చేసి చికెన్ కర్రీ పక్కన పెట్టుకున్నానండి. దాన్ని పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను. చెక్క, లవంగా, మరాఠీ మొగ్గ, మిరియాలు, పువ్వు వేసేసానండి. వేసి ఒక ఎండుమిర్చిని తుంపుకొని అందులో వేసేసుకున్నానండి. అందులో వేసేసుకొని లోపు ఉన్నది వాటిని వేగనివ్వాలి. చిన్న మంట మీద చిన్న సెగ మీద బాగా వాటిని వేగనివ్వాలి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మంచి ఘాటు వస్తుందండి మనకి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా చిన్నగా దోరగా వేయించుకుంటూ ఉండాలండి. ఆయిల్లో హీట్ పెట్టేసేసి ఈ లోపల అందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను కరివేపాకు రెబ్బలు అయితే వేసేసి చిటపట అనమాట కరివేపాకుని. ఈ కరివేపాకు రెబ్బలు చిటపట ఉండటం ఆగిన తర్వాత మనం రెడీగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేస్తున్నాను. చికెన్ అయితే నేను బాయిల్ చేయలేదు ఫ్రెండ్స్. బాయిల్ చేయకుండా పచ్చిదే చికెన్ కర్రీ వండుకున్నాను అనమాట. పచ్చిదే ఆయిల్లో వేసేసుకొని వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. అందులో చికెన్ ఆయిల్ కలిసేటట్టు పైకి కిందికి అంటూ ఉండాలి. ఇట్లా అన్న తర్వాత ఇందులో అయితే నేను సాల్ట్ వేయకుండా పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే ఏమంటే ఎక్కువ నీరు వచ్చేస్తుంది సాల్ట్ వేయాలి. అందుకని సాల్ట్ వేయకుండా పసుపు వేసేసి ఇంకా మగ్గనిస్తాను కొంతసేపు అయితే. చూసారా, చూడడానికి బాగా పట్టేసేసింది పసుపు. ఇట్లా తిప్పుకోవాలి. నీళ్ళు కూడా చూసారా తగ్గినాయి అన్నమాట. ఇదైతే మగ్గుతుంది, చికెన్ లోపల దాకా మగ్గుతూ ఉంటుంది అనమాట. హై ఫ్లేమ్లోనే పెట్టేసి నేను మగ్గనిస్తున్నాను దీన్ని నీళ్ళు ఇంకిపోయిందాక. బాగా కలిపి పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ తగ్గినాయి అనుకున్నాక నేను సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా వరకు తక్కువ ఉన్నప్పుడు వేసేసి కలిపేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అయితే వేసానండి. వేసి అది కూడా ముక్కలు పెట్టేదాకా బాగా కలిపేసేసుకోవాలి. కర్రీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి తప్పకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పెట్టిన తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మెదిగినట్టుగా పెట్టేసి బాగా కలిపేసేసుకున్నాను. పేస్ట్ అందులో వేసి బాగా గరిటె తీసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 10 అయితే జీడిపప్పు తీసుకున్నాను. మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులో వాటర్ అయితే బాగా ఇంకిపోయింది. ఆనియన్స్ వాటర్ కూడా ఇంకిపోయి ముక్కలకి అయితే ఫ్లేవర్ అంతా పట్టేసింది. ఇట్లా చూస్తుంటే నోరు ఊరిపోయింది అనమాట నాకు. తర్వాత వచ్చేసి ఆ జీడిపప్పులను కొంచెం కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఒక 2, 3 వేసేసుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకొని తర్వాత పుదీనా వేసుకోవాలండి. ఒక కట్ట అయితే వేసేసాను. కొన్ని కొబ్బరి ముక్కలు వేసేసాను నేను. కొన్ని కొబ్బరి ముక్కలు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఇంత పెరుగు వేసేసానండి అందులో నుండి. వేసేసి దాన్ని కూడా బాగా మిక్సీ పట్టేసుకున్నాను. బాగా పేస్ట్ లాగా వచ్చేసింది చూడండి. కొంచెం నీరుగానే వచ్చిన పెరుగు వేసే వాళ్ళకి ఆ పేస్ట్ అంతా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా గ్రీన్గా అయితే చాలా బాగా కుదిరింది. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. బాగా కుదిరింది ఫ్రెండ్స్. ట్రై చేయండి తప్పకుండా. కలిపేసుకున్న తర్వాత గరం మసాలా వేసేసుకున్నాను 1 స్పూన్. ఇంకొక స్పూన్ వచ్చి చికెన్ మసాలా వేసాను. లాస్ట్లో వేసి కలిపేసాను. కొత్తిమీర అయితే అయిపోయింది కదండి, అందుకని చెప్పేసి కస్తూరి మెంతి అయితే గార్నిష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ట్రై చేయండి తప్పకుండా. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి సపోర్ట్ అయింది ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అంటే కర్రీ అంతా రెడీ అయిపోయినట్టేనండి. అన్నీ చికెన్ కర్రీ అయితే సూపర్. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. తప్పకుండా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.